అందరికీ నమస్కారం. తెలంగాణ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి 7వ తరగతిలోని తెలుగు గ్రామర్ బిట్స్ని అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ధ్వని అంటే ఏమిటి? ఆప్షన్ ఏ అక్షరం, ఆప్షన్ బి శబ్దం, ఆప్షన్ సి పదం, ఆప్షన్ డి వాక్యం. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి అండి, శబ్దం. నెక్స్ట్ క్వశ్చన్, అక్షరమాల అంటే ఏమిటి? అక్షరమాల అనగానే ఏం గుర్తొస్తుందండి మనకి? వర్ణమాల, అక్షరమాల ఇవన్నీ సేమే కదా. ఆటు రౌతి వరకు ఉండే అక్షరాల సమూహాన్ని అక్షరమాల అంటారు. దీనికి ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ పదాల సమూహం, ఆప్షన్ బి ధ్వనుల గుర్తులు, ఆప్షన్ సి వాక్యాలు, ఆప్షన్ డి పదబంధాలు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి అండి, ధ్వనుల గుర్తులు. నెక్స్ట్ క్వశ్చన్, మా అనే అక్షరంలో ఎన్ని ధ్వనులు ఉన్నాయి? మా అనే అక్షరంలో ఎన్ని ధ్వనులు ఉన్నాయి? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ సి 4. దీనికి సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ బి 2 అండి. ఏ విధంగా అంటే, మా అక్షరంగా ఏర్పడాలంటే ఫస్ట్ మాకి నకార పొల్లు ప్లస్ 2 కలిస్తేనే ఏమవుతుందండి? మా అవుతుంది. కాబట్టి ఇందులో ఎన్ని ధ్వనులు ఉన్నాయి? 2 ధ్వనులు ఉన్నాయి. ఆన్సర్ ఈస్ 2. నెక్స్ట్ క్వశ్చన్, మాకి మా వస్తుంది కదా, మాలో ఎన్ని ధ్వనులు ఉంటాయి? ఇందాక బట్టి మాలో 2 ఉన్నాయి కదా, దీనికి మా ఒత్తు కూడా యాడ్ అయింది కాబట్టి ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 4. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి అండి, 3. నెక్స్ట్ క్వశ్చన్, భాష యొక్క ప్రాథమిక ఘటకం ఏది? ఆప్షన్ ఏ వాక్యం, ఆప్షన్ బి పదం, ఆప్షన్ సి అక్షరం, ఆప్షన్ డి ధ్వని. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి అండి, ధ్వని. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, పదం అంటే ఏమిటి? ఆప్షన్స్ అక్షరాల సమూహం, ఆప్షన్ బి వాక్యాల సమూహం, ఆప్షన్ సి ధ్వనుల సమూహం, ఆప్షన్ డి లిపి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ అండి, అక్షరాల సమూహం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాక్యం అంటే ఏమిటి? ఆప్షన్స్ పదాల సమూహం, ఆప్షన్ బి అక్షరాల సమూహం, ఆప్షన్ సి ధ్వనుల సమూహం, ఆప్షన్ డి అర్థం లేని పదాలు. ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ అండి, పదాల సమూహమే వాక్యం కదా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. నెక్స్ట్ క్వశ్చన్, సమానార్థక పదాలు అంటే? సమానార్థక పదాలు సమానమైన అర్థాన్నిచ్చే పదాలనే సమానార్థక పదాలు అంటారు కదా. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ వ్యతిరేక పదాలు, ఆప్షన్ బి ఒకే అర్థం ఉన్న పదాలు, ఆప్షన్ సి వేరే అర్థం ఉన్న పదాలు, ఆప్షన్ డి అక్షరాలు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఒకే అర్థం ఉన్న పదాలను సమానార్థక పదాలు అంటారు కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసి బి అండి. నెక్స్ట్ క్వశ్చన్, విరుద్ధార్థక పదాలు అంటే? ఆప్షన్ ఏ ఒకే అర్థం, ఆప్షన్ బి విరుద్ధమైన అర్థం, ఆప్షన్ సి పదాలు కాదు, ఆప్షన్ డి అక్షరాలు. ఇందులో క్వశ్చన్లోనే ఉందండి ఆన్సర్. విరుద్ధమైన అర్థాన్నిచ్చే పదాలని విరుద్ధమైన అర్థం వచ్చే పదాలు అంటారు కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. నెక్స్ట్ క్వశ్చన్, సంధి అంటే ఏమిటి? ఆప్షన్ ఏ పదాల విభజన, ఆప్షన్ బి పదాల కలయిక, ఆప్షన్ సి అక్షరాలు, ఆప్షన్ డి వాక్యాలు. దీనికి సరైన సమాధానం వచ్చేసి
ఆప్షన్ బి అండి, పదాల కలయికని సంధి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సంధి విడదీయడం అంటే ఏమిటి? సంధి విడదీయం అంటే ఒక పదాన్ని రెండు అర్థవంతమైన పదాలుగా విడదీయడాన్ని సంధి విడదీయడం అంటారు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ కలపడం, ఆప్షన్ బి విభజించడం, ఆప్షన్ సి రాయడం, ఆప్షన్ డి చదవడం. ఇందులో సంధి విడదీయడం అంటే ఒక పదాన్ని రెండు పదాలుగా విడదీయడం కాబట్టి విభజించడం అవుతుంది కదా. కాబట్టి ఇందులో ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పూర్వపదం అంటే ఆప్షన్స్. ఆప్షన్ ఏ తర్వాత వచ్చే పదం, ఆప్షన్ బి ముందు వచ్చే పదం, ఆప్షన్ సి మధ్య పదం, ఆప్షన్ డి చివరి పదం. పూర్వపదం అంటే ముందు వచ్చే పదాన్ని పూర్వపదం అంటారండి. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. తర్వాత వచ్చే పదాన్ని ఏమంటాము అంటే ఉత్తర పదం అంటాము. ఇవి సందులలో వస్తుందండి. పూర్వపదం అంటే ఫస్ట్ వచ్చే పదాన్ని పూర్వపదం అని, తర్వాత వచ్చే పదాన్ని ఉత్తర పదం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ పరపదం అంటే ఆప్షన్స్. ఆప్షన్ ఏ ముందు పదం, ఆప్షన్ బి తర్వాత పదం, ఆప్షన్ సి మొదటి పదం, ఆప్షన్ డి అక్షరం. ఉత్తర పదం అన్నా పరపదం అన్నా ఒకటే అండి. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది అంటే తర్వాత వచ్చే పదం అన్నట్టు. ముందు పదాన్ని పూర్వపదం అన్నాం కదా, తర్వాత వచ్చే పదాన్ని ఏమంటాం? పరపదం అంటాం. ఆన్సర్ ఈస్ బి అండి. నెక్స్ట్ క్వశ్చన్ విభక్తి అంటే ఏమిటి? ఆప్షన్స్ చూద్దాం. పదాల రకం. ఆప్షన్ ఏ పదాల రకం, ఆప్షన్ బి పదానికి వచ్చే ప్రత్యయం, ఆప్షన్ సి వాక్యం, ఆప్షన్ డి అక్షరం. ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి అండి, పదానికి వచ్చే ప్రత్యయం. ఇంగ్లీష్లో ఎలాగైతే ప్రిపోజిషన్స్ ఉంటాయో వాటిని తెలుగులో విభక్తులు అంటారండి. ఇంగ్లీష్లో ఇన్, ఆన్ ఇలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా. ఇందులో తెలుగులో డు, మూవులు, ప్రథమ విభక్తి, నిన్నున్లన్, చేతన్ చేన్ తోడంతోన్, కొరకున్ కై కోసం, వలనన్ కంటెన్ పట్టి, పిన్కున్ యొక్క లోం లోపలన్, అందున్నన్, సప్తమి విభక్తి, ఓ ఓరి ఓయి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. ఇలాంటి విభక్తులు వాక్యాల నిర్మాణంలో సహాయపడే క్రియాపదాలుగా పనిచేస్తాయి కాబట్టి వీటిని విభక్తులు అంటారండి. పదానికి వచ్చే ప్రత్యయాలను విభక్తులు అంటారు కాబట్టి మనకు ఆన్సర్ ఈస్ బి అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద్వితీయ విభక్తి సూచిక ఏది? ఇందాక చెప్పుకున్నాం కదండి, డుమువులు అనేది ప్రథమ విభక్తికి సూచికలు. నిన్నున్లన్, కూర్చి, గురించి అనేది ద్వితీయ విభక్తికి సంబంధించిన సూచికలండి. నిన్నున్లన్ ఇవి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి నిన్నున్ అని ఉంది కదా, ను అనేది ఆన్సర్ అవుతుందండి. కాబట్టి మన ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తృతీయ విభక్తి సూచిక ఏది? తృతీయ అనగానే చేతన్ చేన్ తోడంతోన్, ఇది ఈజీగా గుర్తుండిపోతుంది కదండి. ఇందులో సూచిక ఏది అంటే చేతన్ చేన్ తోడంతోన్ కాబట్టి తో అనేది తృతీయ విభక్తి ప్రత్యయం అవుతుందండి. కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చతుర్థి విభక్తి సూచిక. చతుర్థి విభక్తికి సంబంధించి విభక్తి ప్రత్యయాలు ఏంటి? కొరకున్, కై, కోసం. ఇందులో సరైన సమాధానం వచ్చేసి కొరకున్ అనేది, కు అనేది ఉంది కదండి. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ పంచమి విభక్తి సూచిక. పంచమి విభక్తికి సంబంధించి విభక్తి ప్రత్యయాలు
వలనన్ కంటెంట్ పట్టి కదండి, వలనన్ కంటెంట్ పట్టి. దీనిలో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ కూడా అవుతుందండి, నుండి కూడా అవుతుంది. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇందులో తోడంతోనంటే తృతీయ విభక్తి, కు అనేది చతుర్థి విభక్తి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఏ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇందులో పై అనేది విభక్తి ప్రత్యయం కాదండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి షష్ఠి విభక్తి సూచిక. షష్ఠి విభక్తి ప్రత్యయాలు కినుకుని యొక్క లోన్ లోపలని. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి యొక్క అని ఉంది కదండి. యొక్క అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ యొక్క, ఆప్షన్ బి కు, ఆప్షన్ సి తో, ఆప్షన్ డి లో. ఆన్సర్ ఇస్ యొక్క. నెక్స్ట్ క్వశ్చన్ సప్తమి విభక్తి సూచిక. సప్తమికి సంబంధించి నెక్స్ట్ కినుకుని యొక్క లోన్ లోపలంలో ఇందులో వస్తుంది, సప్తమి విభక్తిలో కూడా వస్తుంది. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, లో అనేది. నెక్స్ట్ క్వశ్చన్ అద్భుతం అంటే ఏమిటి? ఆప్షన్ ఏ భయం, ఆప్షన్ బి ఆశ్చర్యం, ఆప్షన్ సి కోపం, ఆప్షన్ డి ఆనందం. అద్భుతం అంటే దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆశ్చర్యం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అదృశ్యం అర్థం ఏమిటి? అదృశ్యం అనే పదానికి అర్థం ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ కనిపించేది, ఆప్షన్ బి కనిపించనిది, ఆప్షన్ సి పెద్దది, ఆప్షన్ డి చిన్నది. దీనికి సరైన సమాధానం అదృశ్యం అంటే మాయం అవడం అంటే లేనిదే కదా. కాబట్టి ఆన్సర్ ఈస్ కనిపించనిది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ అంతరిక్షం అంటే ఆప్షన్ ఏ భూమి, ఆప్షన్ బి ఆకాశం, ఆప్షన్ సి సముద్రం, ఆప్షన్ డి అడవి. దీనికి సరైన సమాధానం అంతరిక్షం అంటే ఏంటండి? ఆకాశం. నింగి, ఆకాశం, ఇలా సమానార్థక పదాలు కూడా మనం వింటూ ఉంటాం. నెక్స్ట్ క్వశ్చన్ అతిశయోక్తి అంటే ఏమిటి? ఆప్షన్ ఏ నిజం, ఆప్షన్ బి ఎక్కువ చేసి చెప్పడం, ఆప్షన్ సి అబద్ధం, ఆప్షన్ డి చిన్నగా చెప్పడం. ఇందులో అతి అంటేనే ఎక్కువ చేసి చెప్పడం కదండి. క్వశ్చన్లోనే ఉంది చూడండి. అతిశయోక్తి, అతి అంటే ఎక్కువ చేసి చెప్పడం. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, ఎక్కువ చేసి చెప్పడం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అంబలి అంటే ఏమిటి? అంబలి ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ అన్నం, ఆప్షన్ బి పిండి ఆహారం, ఆప్షన్ సి పాలు, ఆప్షన్ డి పండ్లు. మనకి సరైన సమాధానం వచ్చేసి పిండి ఆహారం అండి. అన్నం అంటే మనకు తెలిసిందే, పాలు అంబలి కాదు, పండ్లు అంబలి కాదు. పిండితో తయారయ్యే ఆహారమే అంబలి అంటారు. కాబట్టి ఆన్సర్ ఈస్ బి అండి. నెక్స్ట్ క్వశ్చన్ పద విజ్ఞానం అంటే ఏమిటి? ఆప్షన్ ఏ వాక్యాలు, ఆప్షన్ బి పదాల అర్థాలు, ఆప్షన్ సి అక్షరాలు, ఆప్షన్ డి కథలు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి అండి, పదాల అర్థాలు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాక్య నిర్మాణంలో ముఖ్యమైనది. ఆప్షన్ ఏ అక్షరం, ఆప్షన్ బి పదం, ఆప్షన్ సి అర్థం, ఆప్షన్ డి వర్ణమాల. ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి అండి, అర్థం. వాక్య నిర్మాణంలో
ముఖ్యమైనది ఏంటి అంటే అర్థం అండి. కాబట్టి ఆన్సర్ ఈస్ సి అండి. నెక్స్ట్ క్వశ్చన్ భాష అంటే ఆప్షన్స్. ఆప్షన్ ఏ మాట్లాడే విధానం, ఆప్షన్ బి రాసే విధానం, ఆప్షన్ సి భావాలను వ్యక్తం చేసే సాధనం, ఆప్షన్ డి అక్షరాలు. భాష అంటే ఏంటండి? దీనికి సరైన సమాధానం భావాలను వ్యక్తం చేసే సాధనం. ఒక్కొక్కరు ఒక్కో భాషలో తమ భావాలను వ్యక్తం చేస్తారు కాబట్టి భాష అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అక్షరం ప్లస్ అక్షరం ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఉంది కదండి. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ పదం, ఆప్షన్ బి వాక్యం, ఆప్షన్ సి ధ్వని, ఆప్షన్ డి లిపి అండి. అక్షరం ప్లస్ అక్షరం కలిస్తేనే కదా పదం అవుతుంది. నెక్స్ట్ పదం ప్లస్ పదం కలిస్తే ఏమవుతుందండి? వాక్యం అవుతుంది. అక్షరాలను పలకడాన్నే ధ్వనులు అంటారు కదండి. లిపి అంటే మొత్తానికి భాషకి సంబంధించి మనం ఏ రూపంలో రాస్తున్నామో దాన్ని లిపి అంటారు. కాబట్టి మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, పదం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పదం ప్లస్ పదం ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఉంది కదా. ఆప్షన్ ఏ అక్షరం, ఆప్షన్ బి వాక్యం, ఆప్షన్ సి ధ్వని, ఆప్షన్ డి లిపి. దీనికి సరైన సమాధానం వచ్చేసి పదం అంటే పదాల కలయికనే వాక్యం అవుతుంది కదండి. కాబట్టి ఆన్సర్ ఈస్ ధ్వని అండి. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.